శ్రీరామ్. ఈరోజు నా పేరు బిందురాణి. ఈరోజు వైశాఖి స్పోర్ట్స్ పార్క్లో శ్రీరామ పట్టాభిషేకం 108 మంది జంటలతో అత్యంత వైభవంగా జరుగుతుంది. ఆ పట్టాభిషేకం మహోత్సవంలో మేము పాల్గొనేందుకు ఎంతో సంతోషిస్తున్నాం. ఇక్కడ ఏర్పాట్లన్నీ చాలా బాగా చేశారు. మహాకుంభమేళ ఒకవైపు జరుగుతున్న తరుణంలో ఇక్కడ శ్రీరామ్ పట్టాభిషేకంలో అభిషేకంలో పాల్గొన్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం. మాకు ఈ అవకాశం కల్పించిన వైశాఖి స్పోర్ట్స్ వారికి స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్. जय श्री राम, 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 వినబట్లేదంట. जय श्री राम, महाराणा मेरा चैनल स्पिरिचुअल एंड पीस को आपको स्वागत है. बढ़िया प्रोग्राम और हमारे जो स्पिरिचुअलिटी हमारा ये एरिया में बहुत अच्छा इम्प्रूव हो रहा है और भगवान का ब्लेसिंग सबके ऊपर रहे. यही श्री राम को हम प्रार्थना है. भगवान सबको आशीष दे, सबको आशीर्वाद दे. కార్యక్రమం చాలా బాగా జరిగిందండి. చాలా డిసిప్లిన్ గా, చాలా సిస్టమేటిక్ గా జరిగింది. ఈ కార్యవర్గ సభ్యులందరికీ శుభాకాంక్షలు. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తారని ఆశిస్తున్నాను. మేము 11 రోజులుగా హనుమాన్ చాలీసా చేసామండి. 11 రోజులుగా హనుమాన్ చాలీసా 11 సార్లు పారాయణం చేస్తాం. కంటిన్యూషన్ మాకు చాలా గొప్ప కష్టంగా ఆలోచిస్తున్నాం. చాలా థ్యాంక్స్. రాఘవేంద్రరావు, మురళీనగర్. మా మురళీనగర్ వైశాఖి పార్క్ లో జరిగిన ఈ అద్భుత కార్యక్రమం అద్భుతంగా జరిగింది. శ్రీ రాముడి దయ వల్ల ఇక్కడ కమిటీ మేనేజ్మెంట్ కమిటీ వీళ్ళందరి సెలవు వల్ల, ఈ పనిచేసే వాళ్ళ సెలవు వల్ల అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. పైగా ఇలాంటి కార్యక్రమం వైశాఖి పార్క్లో జరిగిన ఈ కార్యక్రమం మొత్తం హిందూ సమాజానికి, మొత్తం భారతదేశానికి ఒక నమూనాగా మిగులుతుందని నేను ఆశిస్తున్నాను. చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు జరిగితే ప్రజల్లో ఒక ధర్మ భావన, ఆధ్యాత్మిక చింతన అన్నీ బాగా పుష్కలంగా ఏర్పడతాయి. ఇది అందుకని ఇలాంటి ఇంకా జరగాలని మొత్తం దేశమంతా జరిగి
హిందూ సమాజంలో మంచి మహా ఉత్సాహవంతులైన ఈ యువకుల్లో ఇలాంటి కార్యక్రమాలు బాగా జరుపుకోవాలని జరుపుతారని మన దేశం, దీని ద్వారా మన దేశం మొత్తం ప్రపంచంలో హిందూ సమాజం బాగా ఉత్సాహంగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఈ శ్రీరామ్ శ్రీరామ్ జై రామ్ జై రామ్ శ్రీరామ్ శ్రీరామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ నమః. జై రామ్, జై హిందూ, జై భారత్. మధ్యే నీల సరోజ కోమలం నమం భజేశ్యామలం. మాతారామో మత్పితారామో భద్రో భ్రాతారామో మత్సఖా రాఘవేశ. సర్వస్వమే రామచంద్రోదయాయు నాణ్యం దైవం నైవ జానే న జానే. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యే జస్యే జరగాత్మజాయై. నమోస్తు రుద్రేంద్ర విమానిలేభ్యో నమో సంద్రాజమరుద్గణేభ్యః. శ్రీ హనుమత్ లక్ష్మణ భరత ప్రేమ సమేత సీతారామచంద్ర స్వామినే నమో నమః. అధ్యాయామి స్వామివారికి సమర్పించండి. శ్రీ హనుమత్ లక్ష్మణ సమేత సీతారామచంద్ర స్వామినే నమో నమః. పుష్పాల ప్రతిమ దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి. ఆవాహయామి. పాదయో ఆద్యంతమర్పయామి. సీతారామచంద్రమూర్తి నమః. మరణేర్యలన్ని హస్తయో అర్ఘ్యంతమర్పయామి. రామచంద్రమూర్తిదేవతాభ్యో నమః. మరలా నీరు చల్లండి. శుద్ధోదవత్నానం సమర్పయామి. అనంతరం బుద్ధాచమనీయం సమర్పయామి. ఒక పుష్పం వేసి నమస్కారం చేసుకోండి. అలంకరణార్థం పుష్పైశ్చ పూజయామి. అగరబత్తులు అప్పుడే వెలిగించేసుకోకండి. మీరు పూజ చేసేటప్పుడు అడ్డుతాయి. ఆ స్తోత్రం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ధూపం. అలాగా చక్కగా నామాలు జరుగుతూ ఉంటాయి. అందరూ మరో జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం శ్రీరామాయ నమః. ఓం రామభద్రాయ నమః. ఓం రామచంద్రాయ నమః. పుష్పాలు గాని అక్షంతులు గాని ప్రతిమ మీద పూజ చేస్తూ ఉండాలి. పుష్పాలు గాని అక్షంతులు గాని. ఓం శ్రీ ఓం శ్రీరామాయ నమః. ఓం రాజేంద్రాయ నమః. ఓం రఘుపుంగవాయ నమః. ఓం జానకీ వల్లభాయ నమః. ఓం జైత్రాయ నమః. ఓం విదామిత్రాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం విశ్వామిత్ర ప్రియాయ నమః. ఓం దాంతాయ నమః. ఓం శరణత్రాయ నమః. ఓం వాలిప్రమదనాయ నమః. ఓం వాగ్మనే నమః. ఓం సత్యవాచే నమః. ఓం సత్యవిక్రమాయ నమః. ఓం సత్యవ్రతాయ నమః. ఓం మృధరాయ నమః. ఓం సదాహనుమరాశ్రితాయ నమః. ఓం కౌసలేయాయ నమః. ఓం ఖరధ్వంసనే నమః. ఓం విరాధవ పండితాయ నమః. విభీషణప్రత్రాత్రే నమః. ఓం హరగోదన్న ఖండనాయ నమః. ఓం సత్తాల ప్రభేత్రే నమః. ఓం దశగ్రీవ శిరోహరాయ నమః. ఓం రామనత్య మహాదర్పధరణాయ నమః. ఓం దానగాండవాయ నమః. ఓం వేదాంతసారాయ నమః. ఓం వేదాత్మనే నమః. ఓం భవరోగస్య దోషదాయ నమః. ఓం దోషనత్రే శిరోహంత్రే నమః. ఓం త్రిమూర్తే నమః. ఓం త్రిగుణాత్మకాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం పుణ్యతారిత్ర కీర్తనాయ నమః. ఓం లోకరక్షకాయ నమః. ఓం ధన్వే నమః. ఓం దండకారణ్యకర్తనాయ నమః. ఓం మహల్యాగాపగమనాయ నమః. ఓం పుత్రభక్తాయ నమః. ఓం వరప్రదాయ నమః. ఓం జితేంద్రియాయ నమః. ఓం విభక్రేభాయ నమః. ఓం జితామిత్రాయ నమః. ఓం జగద్గురవే నమః. ఓం వృక్షవానర సంఘాత్రే నమః. ఓం చిత్రగోర సమాసం సౌమ్యాయ నమః. ఓం బ్రహ్మణ్యాయ నమః. ఓం సంసురాయ నమః. ఓం మహాయోగినే నమః. ఓం మహారాజాయ నమః. ఓం సుగ్రీవేక్ష రాజుగాయ నమః. ఓం సర్వప్రియాది వరాయ నమః. ఓం శివశరణాయ నాశనాయ నమః.
ओम आदिपुरुषाय नमः ओम धर्मपुरुषाय नमः महापुरुषाय नमः पुण्योदयाय नमः कल्याणाय नमः पराभुवत्तमाय नमः सुखमत्ताय नमः विदधाय नमः गुरुवासनाय नमः ओम राघवाय नमः ओम गंभीराय नमः विरोधात्मयोत्तमाय नमः मायामाय नरत्राय नमः महादेवाय दुर्गाय नमः चतुर्थे नमः ओम जगद्वाराय नमः सर्वव्यापकाय नमः हरे नमः श्यामांगाय नमः सुंदराय नमः शिवाय नमः कीटवासके नमः नरत्राय नमः जगद्ज्ञानाय नमः विद्वाय नमः जनार्दनाय नमः ओम विदेशप्रतिष्ठात्रे नमः ओम सर्वागुण अद्भुताय नमः परमात्माय नमः परस्मै ब्रह्मणे नमः सच्चिदानंद विग्रहाय नमः परस्मै गुरुवे नमः परस्मै धामाय नमः परागसाय नमः ओम परात्पराय नमः ओम परेशाय नमः ओम पारगाय नमः ओम पाराय नमः सर्वदेवात्मने नमः परस्मै नमः ओम श्रीरामाय नमः ఇప్పుడు సీతమ్మవారి అష్టోత్తరము మీకు కుంకుమ ఇవ్వడం జరుగుతుంది తప్పులే ఈ 3 వేలతో చెప్పిన వేలు చూపుడు వేలు వదిలేసి మిగిలిన 3 వేలతో కుంకుమ ఆ ప్రతిమ మీద పూజ చేస్తూ ఉండాలి పదాయ నమః ముక్తాయ నమః దేవర ధార్యే నమః మసోగమన మధ్యస్థాయ నమః ఓం రావణాదిగమోహిన్యే నమః విమాన సంస్థాయ నమః చక్రవే నమః జగేశ్వరే నమః భగవాన్వితాయ నమః మృగారూపాయ నమః సర్వరూపాయ నమః దామస్య నమః ఓం మణివాసిన్యే నమః ఓం హేమ మృగా సక్త చిత్తయే నమః ఓం వాల్మీక్యాసన వాసిన్యే నమః ప్రజప్రగాయ నమః మహామాయాయ నమః వేదవసయ వాసిన్యే నమః ओम मृगनेत्राय नमः ओम निर्दोष्टे नमः धनुर्विद्या विशारदाय नमः सम्यरूपाय नमः दशरथाय नमः चाम्रविजयाय नमः ओम समेधादित्रे नमः दिव्यरूपाय नमः प्रणकपालिने नमः अन्नपूर्णाय नमः महालक्ष्मी नमः देवी नमः लक्ष्याय नमः सरस्वत्यै नमः शान्त्यै नमः कृत्यै नमः ओम समाय नमः गौर्ये नमः प्रभाय नमः अयोध्या निवासिने नमः वसन्तदूतनाय नमः गौर्ये नमः सा संतुष्ट मार्गाय नमः ब्रह्मानंद भद्र संस्थाय नमः ओम हेमकुंभवयोधराय नमः सुराजिताय नमः दुर्गे नमः ओम कांत्ये नमः ओम स्मृत्ये नमः ओम मेधाय नमः मेधावरिये नमः नवोदराय नमः ओम करारोहाय नमः ओम हेम कंकण मंडिताय नमः ओम विदर्भत्यर्पितभूषाय नमः ओम राजोदोषिने नमः श्रीराम सेवा निर्भय नमः ओम रामचंद्रे ग्रंथन्ये नमः ओम सरयोज संग्रीता कारिण्ये नमः राम मोहिन्ये नमः सुमन दुर्गाय नमः पुण्याय नमः पुण्यकीर्ते नमः कलावत्ये नमः कलगत्थाय नमः ओम कंबुकंठाय नमः ब्रह्मोरवे नमः गजगामिन्ये नमः रामार्पितमनाय नमः रामवद्यताय नमः रामवल्लभाय नमः श्रीरामकृष्णांगाय नमः राम रामेन्द्र भाविन्ये नमः ओम रामपर्यंक सहिताय नमः रामांग क्षालिन्ये नमः मलाय नमः ओम कामधेन नमः संतुष्टाय नमः माधुर करेधुनाय नमः ओम दिव्य संस्थाय नमः ओम श्रीये नमः मूलगासुर मध्ये नमः सीतादेव्यै नमो नमः ओम सीतासी स्वामी वाరి దగ్గర పెట్టాలి నేను చదువుతున్నప్పుడు శ్రీవారికి ఇస్తే శ్రీవారు మీరు చదువుతున్నప్పుడు सर्वग्रह ओम सर्वग्रह विनाशिने नमः विनाशिने नमः ओम भीमसेना सहाय कृते नमः ओम सर्वदुःखहराय नमः ओम वज्रकायाय नमः ओम महाद्युतये नमः ओम चिरंजीविने नमः ओम रामभक्ताय नमः ओम दैत्यकार्य विघातकाय नमः ओम अक्षहंत्रे नमः ओम कांचनाभाय नमः कैलासाय नमः ओम लंकापुरा विवाहकाय नमः ओम सुग्रीव सचिवाय नमः ओम धीराय नमः ओम सूराय नमः ओम दैत्यकुलात्मकाय नमः ओम सुरार्चिताय नमः तेजसे नमः सर्वलोकचारिणे नमः ओम मनोजवाय नमः ओम पारिजाता विमूलस्थाय नमः ओम सर्वमंत्रस्वरूपिणे नमः ओम सर्वतंत्ररूपिणे नमः ओम सर्वयंत्रात्मकाय नमः ओम कपेश्वराय नमः ओम महाकायाय नमः ओम सर्वरोगहराय नमः ओम प्रभवे नमः ओम बलसिद्धिकराय नमः ओम सर्वविद्या संपत्प्रदायकाय नमः ओम कपिसेनानायकाय नमः
ఓం భవిష్యతు పురాణనాయ నమః ఓం కుమార బ్రహ్మచారిణే నమః ఓం రత్నకుండల దీప్తిమతే నమః ఓం సంచలత్వాల సన్నద్ధ బ్రహ్మమాన శిఖోజ్వలాయ నమః ఓం దృఢవ్రతాయ నమః ఓం కాలనేమి ప్రమథనాయ నమః ఓం హరిమర్కదమర్కదాయ నమః ఓం గంధర్వ విద్యా తత్వజ్ఞాయ నమః ఓం మహాబల పరాక్రమాయ నమః ఓం కారాగృహ విమోక్త్రే నమః ఓం శృంఖలాబంధ మోచకాయ నమః ఓం సాగరోత్తారకాయ నమః ఓం ప్రాజ్ఞాయ నమః ఓం రామదూతాయ నమః ఓం ప్రతాపవతే నమః ఓం వానరాయ నమః ఓం కేసరీసుతాయ నమః ఓం సీతాశోక నివారణాయ నమః ఓం అంజనా గర్భ సంభూతాయ నమః ఓం బాలార్క సదసాదనాయ నమః ఓం విభీషణ ప్రియకరాయ నమః ఓం దశగ్రీవ కులాంతకాయ నమః ఓం లక్ష్మణ ప్రాణదాత్రే నమః ఓం దాంతాయ నమః మహాజుతయే నమః ఓం దాంతాయ నమః ఓం శాంతాయ నమః ఓం ప్రసన్నాత్మనే నమః ఓం శతకంఠ ప్రతాపహృతే నమః ఓం యోగినే నమః ఓం రామకథాలోలాయ నమః ఓం సీతాన్వేషణ అమితాయ నమః ఓం వజ్రదంష్ట్రాయ నమః ఓం వజ్రనఖాయ నమః ఓం రుద్రవీర్య మహోద్భవాయ నమః ఓం ఇంద్రజిత్ ప్రహితామోఘ బ్రహ్మాస్త్ర నారకాయ నమః ఓం పార్థధ్వజాగ్ర సంవాహినే నమః ఓం సరపంజరభేదకాయ నమః దశబాహవే నమః ఓం లోకపూజ్యాయ నమః ఓం జాంబవతు ప్రీతివర్ధనాయ నమః సీతా సమేత శ్రీరామపాద సేవా పురంధరాయ నమః నానావిధ ప్రమిణ పత్రైష్ట నాగవలి పత్రైష్ట మీ దగ్గర అగరవత్తులు ఉంటాయి కనుక 2 అగరవత్తులు వెలిగించండి. ఓం జ్ఞానాయ స్వాహ ఓం దానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ బ్రహ్మణే నమః. స్వామివారి మీద నీళ్లు చల్లండి, 2 చెంబులు నీళ్లు. మధ్య అమృతపానీయం సమర్పయామి, అమృతాభిధానం ఉత్తరాభోషణం సమర్పయామి, హస్తోపచారయామి, పాదోపచారయామి, శుద్ధాచమనం సమర్పయామి. మీకు వక్కలు కూడా ఇచ్చుంటాయి, 3 వక్కలు ఇచ్చుంటారు. అందులో 2 వక్కలు 3 తమలపాకులు స్వామివారికి సమర్పించండి. ఒకవేళ మొత్తం అన్ని వేస్తామంటే కనుక ఆ వక్కలు స్వామివారి దగ్గర పెట్టేయండి.
ओम नाभ्य आसीत् अंतरिक्षं श्रीष्णोदयसमर्कदा पद्यां भूमिर्भस्त्रोत्रात् तथा लोकाधुमकल्पयन् तां मामः जातवेदलक्ष्मीमरकामिनीं यस्यां हिरण्यं प्रबोधं गावो रास्वस्मान् विन्ध्येयं पुरुषानहं श्री हनुमत् लक्ष्मण भरतसूर्य परिवार समेत सीतारामचंद्र स्वामिने नमो नमः मुखशुद्ध्यर्थं ताम्बूलं समर्पयामि హారతి ఇక్కడే ఇస్తారండి ఇక్కడి నుంచి చూపిస్తారు అందరూ ఇక్కడే ఎక్కడికి వచ్చిన వాళ్ళు అక్కడే కూర్చొని మాత్రం కలగద్దుకోండి ఎవరు నుంచోవద్దు ఓం దేవాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమలస్వారే సర్వాణి రూపాణి విజిత్య ధీరః నామాని గుత్రాది భవంతిదాస్తే సంవేదంత విరాజంత విశ్రేయాజన గృహే లక్ష్మీ రాష్ట్రస్యామ కేతయా వాసగం ప్రజాపసి మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణార్చనే జగదరతి శ్రీ హనుమత్ లక్ష్మణ భరత విద్రధ పరివార సమేత శ్రీ సీతారామచంద్ర స్వామినే నమో నమః ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ओम विष्णु బలం విష్ణు ప్రవర్ధతాం బలం విష్ణు ప్రవర్ధతాం బలం విష్ణు ప్రవర్ధతాం శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ పాప కటి బలం విష్ణు ప్రవర్ధతాం బలం విష్ణు ప్రవర్ధతాం బలం విష్ణు ప్రవర్ధతాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ప్రేమ ముదిత మనిషి రామ 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 శ్రీరామ రామ సోమవారం ముందు సోమవారికి రూపాయి పేమెంట్ పెట్టండి 10 రూపాయలు పెట్టి ఇష్టం మనం దీన్ని బట్టి అవకాశాలు బట్టి అక్కడ సమర్పిస్తే పూజ విధంగా కంప్లీట్ అవుతుంది ఈ మంత్ర సమయంలో శాస్త్ర ప్రకారంగా బంగారం పువ్వు పెట్టబడింది కాబట్టి దానికి ప్రత్యేకంగా మనం ఎంతో కొంత దక్షిణ పెట్టుకుని మంత్రంతో అభిమంత్రికి ఆ పుష్పాన్ని స్వామికి వేస్తాం శ్రీరామ రామ చెప్పిన తర్వాత అందరూ కూడా పుష్పాలు పెట్టుకొని నిలబడి ఉండండి ఈ స్థానాల్లో మీరే నిలబడండి అది అయిన తర్వాత పుష్పయాగం జరుగుతుంది ఈ పుష్పాలు ఏర్పాటు చేశారు రాజుగారు సత్యనారాయణ గారు ప్రసాద్ గారు కమిటీ వారందరూ కలిపి పుష్పాలు ఎక్కువ కావాలంటే అధికస్య అధికం కావాలన్నట్టుగా రాముల వారికి ఏడుకొండల వాడు అలంకార ప్రియుడు కదండి ఎన్ని వస్తువులు ఉంటాయి కదా ఎన్ని ఇచ్చినా ఇంతేనా అంటాడు ఆయన అంతేనా తక్కువ కాకుండా ఉండేట్టుగా రాజుగారు అందరూ కలిపి ఎక్కువ పువ్వులు ఏర్పాటు చేశారు ఇక్కడ ఈ కార్యక్రమం పుష్ప ఏర్పాటు జరుగుతుంది అది అయిన తర్వాత ప్రతి ఒక్కరు ఇలా శాంత హృదయ సదా వశత శాంత హృదయ సదా వశత ఏకహి రామ నామ మహాదేవ శతత జగత దీప రామ నామ మహాదేవ శతత జగత దీప కార్యక్రమం రామ చేసిన తర్వాత కాశీ మీరందరూ కూడా దంపతులు ఒక లైన్ లో తోసుకోకుండా అందరూ కూడా అందరూ కూడా చేస్తుంది కాబట్టి ఇలా లైన్ లో అందరూ వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి పుష్పాలు తీసుకుని ముందర దీని కార్యక్రమం వరుసగా తెల్లారి పుష్పాలు తీర్థం పెడతారు ఇప్పుడు అభిషేకం చేస్తే అప్పుడు తీసుకోవాలి అంత ముందే మనం జరుపుకోకూడదు పూజ రాదు అప్పుడు అందరూ తీసుకున్న తర్వాత అందరూ అప్పుడే మనం దిగిపోతే శాస్త్రీయంగా అధికారులు చేస్తే ఏమంటుందంటే అంత శ్రేష్టం ఇంకోటి లేదు అంటే ఎక్కడ వాళ్ళు అక్కడ అయిపోయింది మళ్ళీ తీసుకోవాలి తీసుకుంటే ఆ మంత్రం వాళ్ళు తీసుకొస్తారు ఆకులు వేసుకుంటున్నారు
Jai Shri Ram. We are very happy to hear for Shri Ram Pattabhishekam, and with this 108 families, we are very happy that we are doing the Pattabhishekam of Sri Lord Rama.